నేటి పంచాంగం వివరణ జూన్ 5, 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి చతుర్దశి రాత్రి 7:57 వరకు. వారం బుధవారం, సౌమ్యవాసరే. నక్షత్రం కృత్తిక రాత్రి 9:17 వరకు. యోగం సుకర్మ రాత్రి 12:34 వరకు. కరణం విష్టి ఉదయం 8:57 వరకు. శకుని రాత్రి 7:57 వరకు. అలాగే వర్జ్యం 12:36 నుండి 2:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల నుండి రాత్రి 8:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:52 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి ఉదయం 8:59 వరకు. రోజు అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:44 నుండి సూర్యాస్తమయం సాయంకాలం 6:44 వరకు. ఇక ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. ఇక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కనిపిస్తుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అలాగే నూతన వాహన యోగం కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కూడా గడిస్తారు. ఇక కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను ఏవైతే తీసుకున్నారో వాటిని మార్చుకొని మంచి పద్ధతిలోకి వెళ్తారు. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధి అనేది చెందుతాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. సినిమా రంగంలో వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సజావుగా ముందుకు తీసుకువెళ్తారు. స్నేహితులు, సన్నిహితులు మరింత దగ్గరవుతారు. మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు మంచి పరిష్కార మార్గం ఒకటి దొరుకుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను అధిగమించి అధిక లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన సమస్యలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నూతన అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు మిత్రులతో కలిసి విహారయాత్రల్లో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఇక సన్నిహితులతో కుటుంబంన ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక వీరికి పంచగ్రహ కూటమి వలన మంచి అనుకూలమైన శుభయోగం అనేది కనిపిస్తుంది. వీరికి ఈరోజు గంభీరమైన తత్వం అలబడుతుంది. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారింట. అలాగే ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఇక వివాహ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. వీరికి వివాహం కుదురుతుంది. అలాగే ఈరోజు కొంత వృషభ రాశి వారు తొందరపాటు పనికిరాదు. తొందరపాటు వలన కొంత నష్టాలు చూడాల్సి వస్తుంది. కొన్ని విషయాలలో, కొన్ని ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది.
విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, అలాగే వ్యాపారపరంగా ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మరియు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి, రుణాలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు, వారి దగ్గర నుండి ఇంకా ఎక్కువగా ఆత్మీయతను పొందుతారు. ఇక ఈరోజు అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక సన్నిహితులు మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు సేవా కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు అనేవి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొంది చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు గణపతికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే రుణయత్నాలు చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. అనవసరమైన ఆలోచనలతో నష్టాలను ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం కనబడుతుంది. అలాగే అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు రాక కొంత నిరాశ చెందుతారు. అలాగే ఈరోజు విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఎంతగా కష్టించిన ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధుగణం నుండి ఆరోపణలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది అకస్మాత్తుగా ఏర్పడవచ్చు కాబట్టి సంసిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాలను కలుగజేస్తాయి. ఇక ఆదాయం అంతగా ఉండక రుణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకైతే గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు పెసర్లను లేదా బియ్యాన్ని దానం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. అలాగే కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. వారి విద్యా అర్హతకు తగిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభిస్తాయి, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ఫలిస్తాయి. అలాగే పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు అత్యంత లాభదాయకమైన స్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ధనయోగం కూడా కలుగుతుంది. ఇక విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు
భూములను కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించబడతాయి. ఎవరైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలు అంటే ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా వారి వ్యాపారాల్లో లాభాలను అధికంగా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి బంధువులతో తగాదాలు తీరుతాయి. ఉత్సాహంగా ప్రతి వ్యవహారం పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ వివాదాల నుండి ఈరోజు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలనేవి లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చిక్కులను అధిగమించి అధిక లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు మరియు సాంకేతిక నిపుణులకు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం లభిస్తుంది. అలాగే అదృష్ట యోగం కూడా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తమ అంచనాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యవహారాలలో చిక్కులను అధిగమిస్తారు. ఇక సింహరాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. శుభవార్తలను అందుకుంటారు. వివాహ విషయమై ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అన్ని విధాల అనుకూలత అనేది ఉంటుంది. విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి వ్యాపార లాభం కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి పనులన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరగా వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతిఫలం విజయమవుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది పొందుతారు. క్రీడాకారులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తాను చాటుకుంటారు. విద్యార్థులకు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచన ఉంది. అలాగే అదృష్ట యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు లేత నీలం, పసుపు, ప్రతికూల రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో లాభాన్ని పొందుతారు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు శుభయోగం కనిపిస్తుంది. ఇక ఈరోజు యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు ఆప్తుల వలన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంత వ్యాపారాలలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కొన్ని రకాల చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అంచనాలు తామరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దేవాలయాలను సందర్శించండి. పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమపడ్డా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించుకోగలుగుతారు. అలాగే సవాల్గా తీసుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మహిళలకి మానసికంగా కొంత ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు అనేవి అంతగా కలిసి రాకపోవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి స్త్రీ మూలక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఇక ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అనవసరమైన వ్యక్తులను అస్సలు నమ్మకండి ఈరోజు, ఎందుకంటే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపార నష్టం కూడా ఉంది. అలాగే ఈరోజు దుస్సంఘటనలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు తమ ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి భాగస్తులతో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు భూ వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి శ్రమ ఆధిక్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతగా రాణించక నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో నిదానంగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది కలుగుతుంది. మహిళలకి కూడా మానసిక అశాంతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానివ్వండి, దుర్గాదేవి అష్టోత్తరం కానివ్వండి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరి రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను విస్తరిస్తారు. ధనాదాయం బాగుంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం అనేది పడుతుంది. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి వ్యాపార లాభం అనేది కనిపిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా పొందే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ని పొందుతారు. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే పర్మనెంట్ కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరుల సహాయ సహకారాలు అన్ని విధాలుగా పొందగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ఇక ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో చాలా కాలంగా వాటి నుండి వీరు రోజు బయటపడగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక యత్నకార్య సిద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ముగించుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. అలాగే స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులను, గౌరవాన్ని పొందుతారు.
ఇక విదేశీ యానయోగం కూడా కనిపిస్తుంది. అత్యంత శుభదినంగా చెప్పబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలాగే దేవాలయాన్ని సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు లభించే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు తమ సేవలకు సరైన ప్రతిఫలాన్ని పొందుతారు. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు అత్యంత అదృష్టమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ధన వస్తు వాహన లాభాలు కనిపిస్తున్నవి. కొన్ని వివాదాల నుండి మీ తెలివితేటలతో బయటపడగలుగుతారు. సంఘంలో పెద్దవాళ్ళ నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. వ్యాపారాలలో మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. శుభయోగాలు కనిపిస్తున్నవి. అలాగే అదనపు ఆదాయం సమకూరి రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి దూరపు బంధువుల కలయిక అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా డబ్బును ఖర్చు చేస్తారు. అలాగే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈరోజు ధనుసు రాశి వారికి చోటు చేసుకుంటాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది ఈరోజు. అలాగే ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు ధనస్సు రాశిలోని స్త్రీలకి ధనయోగ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు వస్తు వాహన యుగం అనేది కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ను పొందే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలలో ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనపడుతుంది. మకర రాశి వారికి వస్త్ర లాభం అనేది కనిపిస్తుంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మకర రాశి వారికి ఈరోజు పంచగ్రహ కూటమి వలన మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అన్ని శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక మకర రాశి వారు ఈరోజు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుని మంచి లాభాలను గడిస్తారు. చేపట్టిన పనులన్నింటి కూడా వీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారికి స్థిరాస్తి లాభాలు కనబడుతున్నవి. ఇక దైవ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అనేవి కల్పిస్తారు. ఇక సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తమ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు.
ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలోని అన్ని రంగాల వారికి ఈరోజు సమస్యాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మీరు పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే నష్టాలను అధికంగా అలాగే అవమానాలు అధికంగా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధువర్గం నుండి మీకు వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధిక ఖర్చులను తగ్గించుకోవడం వలన ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఎవరితోనూ పరిహాసంగా మాట్లాడకుండా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే వివాదాలు తలెత్తే అవకాశం అయితే అతిగా కనిపిస్తున్నవి. ఇక అన్ని విషయాలలోనూ ఈరోజు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులు కూడా ప్రేమ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా స్త్రీలు మోసపోయే అవకాశం, అది ఆర్థిక పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. కాబట్టి వాటిని జాగ్రత్త పరచుకోండి. ఇక అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కుంభరాశి వారికి. కాబట్టి అగ్నితో కాస్త జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అలాగే ఆరోగ్య భంగం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా విభేదించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వారితో కొంత సామరస్యంగా వ్యవహరించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో స్వల్ప నష్టాలను అయితే చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు తమ ప్రయత్నాలలో వేగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అడుగడుగున ఆ అడ్డంకులు అయితే ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి సోదరులతో కలహాలు కలుగుతాయి. అలాగే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన అనేది మీకు మంచి చేస్తుంది. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీకు వీలైతే కొంతమందికి అన్నదానం చేయండి. ఈరోజు తప్పకుండా దేవాలయాన్ని సందర్శించడం మీకు ఎంతో మంచి చేస్తుంది. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. మీనారాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం కనిపిస్తుంది. వస్తు లాభం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క సంపూర్ణ సహకారం అనేది మీకు లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు ఈరోజు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనిపిస్తుంది. నూతన విద్యా అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. గొప్ప వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వారు విజయవంతంగా ఈరోజు నూతన వ్యాపారాలను అయితే ప్రారంభిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు పితృవర్గం నుండి మంచి శుభవార్తలను అయితే వింటారు. తల్లి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఇక కుటుంబ తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. సమస్యలు పూర్తిగా సమసిపోయే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక నూతన గృహయోగం కనిపిస్తుంది. భూములను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే మీనరాశి వారు తమ సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. రాజకీయ రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి.
అలాగే మీనరాశి వారు ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాలను పొందుతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మెరుగైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహము వాహనాలను కొనుగోలు చేస్తారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మరింత ఉత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఊహించని అవార్డులు అనేవి లభించే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి అదృష్ట యోగం అనేది ఉంది. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.